ప్రతిపక్ష పార్టీల ప్రలోభాలకు లొంగకుండా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు చూసి కొడంగల్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు ప్రజాపాలనకే పట్టం కడుతున్నారని వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోర వెంకట్రాములు అన్నారు. ఆయన స్వగ్రామం దేవర్ ప్లస్ బాదులో మొదటి విడత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికైన గ్రామ సర్పంచ్ కోర రాజు మరియు వార్డు సభ్యులతో కలిసి ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి కావడంతో నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులకు నిధులు వరద పారుతోందని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలన్న సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గంలో పరిశ్రమల స్థాపన, ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు, రవాణా సదుపాయం ఇలా ఎన్నో సంక్షేమ అభివృద్ధి పనులు చేపడుతున్నారని, అందుకే ప్రజలు ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా లొంగక ప్రజాపాలనకే పట్టం కడుతున్నారని, మునుముందు జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, రానున్న ఎమ్మెల్యే ఎన్నికల్లో సైతం ఇవే ఫలితాలు ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. సర్పంచ్ కోరరాజు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి మరియు స్థానిక ముఖ్య నాయకులతో సహాయ సహకారాలతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దానని ఆయన తెలుపుతూ తనపై విశ్వాసం ఉంచి గెలిపించిన గ్రామస్తులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. మరి తిరుపతి రెడ్డి గారికి అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి మీరు ఏం చెప్పబోతున్నారు? ఆయన తిరుపతి రెడ్డి అన్న సీఎం సార్ గారికి, తిరుపతి రెడ్డి అన్న గారికి, సీఎం రేవంత్ రెడ్డి అన్న సార్ గారికి నమస్కారం. ఆయన దయతో, ఆయన దీవెనతో గెలిచాను. ఆయన అడుగుజాడలో నడుస్తాం. ఈరోజు సార్ నమస్కారం మిత్రులారా. దేవరపచ్చవారి గ్రామ ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు నమస్కారం. ఈ విజయం దేవరపచ్చవారి కాంగ్రెస్ కార్యకర్తలది, పెద్దలది. వెంకటరామ దయతో మేము ఈ విజయం సాధించినాము. దాంతోపాటు ఈ ప్రతి వార్డు నంబర్ కూడా గెలిపించుకునే వాళ్ళము. నాలుగు వార్డు నంబర్లు వచ్చినాయి. అయినా క్రాసింగ్ చేసి నన్ను గెలిపించారు ప్రజలు, దేవరపచ్చవారి ప్రజలు. అందరికీ ధన్యవాదాలు. సర్పంచ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. ఎలా చేయబోతున్నారు డెవలప్మెంట్? మీ చిన్న ప్రశ్న. ఈ గత 2 సంవత్సరాలకి వెళ్ళినా ఇంచుమించు 2 కోట్ల వర్క్ తెచ్చినాం కార్డ్ ఆఫీస్కి వెళ్ళి. ఇప్పుడు మళ్ళీ సర్పంచ్గా గెలిచినాం కాబట్టి మాతో ఇంకా ఎక్కువ దయ ఉంటుంది సార్కు. మాకు ఇంకొకటి మా అదృష్టం ఏంటంటే మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు మా ఊళ్ళో. ఇంకా ఎక్కువ నిధులు వస్తాయి కాబట్టి సార్ అండతో ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున నిధులు తెచ్చి గ్రామ అభివృద్ధిని చేస్తాం. చిన్న బస్సులో గ్రామ ప్రజలకు మీకు ఓటేసిన వారికి ఏం చెప్పబోతున్నారు? వర్క్ అన్న సీసీ రోడ్లు, వీధి లైట్లు, శ్రమదానము కానీ వెహికల్ ఎక్కువ. దాన్ని వారానికి ఒక పరి కొట్టిస్తానన్న. అప్పుడు ఇంతకుముందు 8 నెలలు 10 నెలలు ప్రభుత్వం అదే ఇన్ఛార్జీలు ఉండి కాబట్టి వర్క్ కాలేదు. డెఫినెట్గా గీత వారం కొట్టించి ప్రజలను కాపాడుకుంటూ ఏడాడ మట్టి వేయలను, ఏడాడ సీసీ రోడ్లు వేయలను, ఏడాడ వీధి లైట్లు వేయలను, ఇవన్నీ వర్క్ చేస్తామన్నా. డెఫినెట్గా సార్ ఉన్నంత వరకు మాకు ఎలాంటి డోకలేదు. డెఫినెట్గా వర్క్ చేస్తాం. గ్రామ ప్రజలు తోడున్నారు, దాంతోపాటు మండల లీడర్ తోడున్నారు, సీఎం తోడున్నారు. కాబట్టి ప్రతి పని ముందు చేస్తున్నాం. ప్రజలకు నా నమస్కారాలు. నా పేరు వెంకటరాములు, మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్. మరి ఈరోజు పంచాయతీ ఎన్నికల్లో విజయాలు సాధిస్తున్నామంటే రేవంత్ రెడ్డి చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ, రోడ్లు కానీ, కాలేజీలు కానీ, కంపెనీలు కానీ ఇవన్నీ చూసి జనాలు అభివృద్ధి బాటలో నడవడానికి ఈరోజు జీపీ పంచాయతీలో ముందంజలో ఉన్నారు. మరి ఇంకా ముందు కూడా ప్రభుత్వము ముఖ్యమంత్రి ఉన్నందుకు ఇంకా వచ్చే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ప్రజలు బ్రహ్మరథం బట్టి మమ్మల్ని గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో డబ్బులకు లొంగకుండా అభివృద్ధికి బాట పట్టి అవతల డబ్బులు ఎన్నిచ్చినా కూడా డబ్బులను పక్కకెట్టి మాకు అభివృద్ధి కావాలి, రేవంత్ రెడ్డి అభివృద్ధి కావాలని చెప్పి రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి అన్న సహకారంతో ఈరోజు జనాలు మాకు అందరూ కలిసికట్టుగా మాకు ఓటేయడం జరిగింది. మేము సర్పంచ్గా గెలవడం జరిగింది. మరి ముందు కూడా ప్రజలకు మేము ఎలాంటి ఇబ్బందులున్నా, ఎలాంటి సమస్యలున్నా తీరుస్తామని మేము ప్రజాముఖంగా చెప్పడం జరిగింది. మరి రేపు వీధి లైట్లు కానీ, డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ ఒక ఆదర్శ గ్రామంలో మేము
మా ముఖ్యమంత్రి ఉన్నంత వరకు మేము తీర్చిదిద్దాలని మా మనసులో జనాలకు మా మెసేజ్ చెప్పడం జరిగింది. మేము అవన్నీ చేసి చూపిస్తాం. మరి వచ్చే ఎలక్షన్ కాదు, మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా తిరుగులేని పనులు చేసి ఎవరు కూడా మళ్ళీ ఏ పైసలకు కానీ ఏ ప్రలోభాలకు కానీ లొంగకుండా అభివృద్ధికి బాటలనే వస్తారని మేము ఆశిస్తున్నాం.